సమాధి మాట్లాడుతూ ఉంది. సమాధి మాట్లాడుతుంది. రెండవ మాట, సమాధి వింటుంది. ఏం చేస్తుందట? వింటుందట. చనిపోయిన దేవుడయ్య వినడు. నువ్వెన్నిసార్లు ఏడ్చినా, నువ్వెన్నిసార్లు గోజాడి బాధపడి అయ్యో డాడీ అని మొత్తుకున్నా ఆయన మాట్లాడు గాని ఆ సమాధి మాత్రం వింటదట. ఏం వింటదో తెలుసా? పరలోక రాజ్యానికి మేఘారుడై గొప్ప రక్షకుడు రాబోతూ ఉన్నాడు. ఈ లోకములో పరిశుద్ధులందరినీ తీసుకొని పోవటానికి ఆ మధ్యాకాశమునకు వచ్చి ఒక కేక వేయబోతున్నాడు. ఓ రండి అని చెప్పేసి కేక వినబడగానే అదిగో సమాధి వినబోతున్నట. ఎప్పుడా శబ్దం వస్తుందో, ఎప్పుడా శబ్దం వస్తుందో, ఒక పరిశుద్ధుని నా దగ్గర దాచుకున్న ఒక సేవకుడు, ఇదిగో మట్టి తిని సేవ చేసిన సేవకుడు, కన్నీరు గార్చి సేవ చేసిన సేవకుడు, అనేకులను నా కొరకు సంపాదించిన ఒక సేవకుని నా గర్భంలో దాచుకున్న ఆ పరిశుద్ధిని ఆ దేవునికి నేను అప్పచెప్పాలి, ఆ దేవునికి నేను అప్పచెప్పాలని ఆయన స్వరమును వింటుందట. ఈ రోజు సమాధి దగ్గరికి వచ్చిన తల్లులారా, మీరేం వింటున్నారు? మీరేం వింటున్నారు? ఎప్పుడు చూసినా ఆయన బతుకున్నప్పుడు మంచి సేవకుడని ఒక్కనాడు నువ్వు వచ్చి చూసినవో నాకు తెలియదు గాని, ఇదిగో ఎన్నో సార్లు ఎన్నెన్నో మంచి మంచి మాటలు విన్నావు. నీ హృదయం కరగలే, నీ హృదయం మాట్లాడలేదు గాని ఈ రోజైనా నీ హృదయం తెరవబడాలి. ఒక్క రోజైనా దయచేసి ప్రియులారా, సమాధి సైతం ఆయన కొరకు ఎదురు చూస్తుంది. దేవుడే గారు నిన్ను అప్పచెప్పాలి, దేవుడే గారు నిన్ను అప్పచెప్పాలి. నీ నా సమాధి కూడా ఒక రోజు మనం చనిపోయినప్పుడు నీ సమాధి ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజైనా నీ చెవును పెట్టి ఒక్కసారి ఆలకిస్తావా? ఒక్కసారైనా దేవుని మాట వింటావా? ఒక్కసారైనా సేవకుని మాట వింటావా? ఒక్కసారైనా మందిరానికి వెళ్ళి నీ రక్షణను గురించిన సాక్ష్యాన్ని కాపాడుకుంటావా? సేవకునిగా మాట్లాడుతున్నా, దయచేసి నీ కులాన్ని బట్టి, నీ డిగ్రీని బట్టి, నీ డబ్బును బట్టి, నీ అందాన్ని బట్టి గర్వించి మందిరానికి దూరం అయ్యావు, సేవకునికి దూరం అయ్యావు, పరిశుద్ధులకు దూరం అయ్యావు.